అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 29 అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడనున్నారు, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిష్కార మార్గాన్ని అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగిన వ్యక్తులుగా అయితే పరిగణించవచ్చు. రేపటి రోజున వీరికి ఒక అసాధారణమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో చాలా గొప్ప రోజుగా అయితే మిగిలిపోబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక క్షణం వీరికి సంభించిపోయే విధంగా అయితే మారబోతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక విషయం హఠాత్తుగా ఊహించిన విధంగా వీరి కళ్ళ ముందు మెదలబోతుంది. వీరు విన్నది తప్పకుండా నిజమా కాదా అని ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి మీ జీవితంలో ఒక మహా అద్భుతం అయితే జరగబోతుంది. అది మీ జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది, మీరు ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షించినటువంటి ఈ సమయం ఏ విధంగా అయితే మీకు ముగింపు కలగబోతుంది, మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుంటే తప్పకుండా మీకు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల సమయానికి ముఖ్యంగా వీరికి గ్రహాల యొక్క గోచార ప్రకారం చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో లాభస్థానంలో బలోపేతం చేయబోతున్నాడు. గ్రహాలు ప్రతికూలత నీడలను కూడా వీరికి తొలగించి భాగ్యస్థానాన్ని అయితే కలిగింపజేసేలాగా ఉన్నాయి. వీరి యొక్క గ్రహాల యొక్క అనుకూలత కలయిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు సైతం సజావుగా మీరు కళ్ళకనే విధంగా అయితే నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా ఇటువంటి విషయాలన్నీ కూడా పునర్జీవం పోసుకొని మీకు అనుకూల ఫలితాలు అయితే అందివ్వబోతున్నాయి. మరీ ముఖ్యంగా మీరు అత్యంత గొప్పగా అయితే కొన్ని ఫలితాలను కూడా అందుకోబోతున్నారు. మీలో మీకు తెలియనటువంటి ఒక బలహీనత కూడా దాగి ఉంది. అదేంటంటే కనుక ఎంతటి కష్టమైనా కానీ మీరు భరించే ఓపికతో కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇక నిరీక్షణకు మాత్రం ఏమాత్రం మీకు సమయం లేదు, ఆలస్యం చేయవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను లోపల ఒక అగ్ని పర్వతం లాగా మీరు ఇన్నాళ్ళు కృంగిపోయి ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను అసలు వెనకకు తీసుకోరు. అవతల వారు మీకు నచ్చినటువంటి మాటను తప్పినా కూడా చాలా విషయాల్లో మీరు తేలిగ్గా దొరకలేదు. ప్రతి దానికోసం ఎంతో పోరాడినటువంటి వ్యక్తులంతా చెప్పుకోవచ్చు. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా నిండగా ఉండబోతున్న మీ యొక్క అనుగ్రహం తప్పకుండా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై పడబోతుంది. సరిగ్గా మీకు ప్రతి ఒక్క విషయం కూడా మీకు కలలు కన్నట్టుగా అయితే ప్రతి ఒక్క పనులు కూడా నెరవేరబోతున్నాయి. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని బాగా మీరు ఏదైనా కానీ ఒక విషయాన్ని అనుకున్నారంటే దాన్ని సాధించే వరకు కూడా పట్టు వదలనటువంటి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కూడా ఈ యొక్క రాశిగల వారిని మిమ్మల్ని చేతకాని వారిలా కొంతమంది అవమానాలు చేసే విధంగా, అవహేళన చేసే విధంగా గురై చేసే విధాలను కూడా, మాటలను కూడా చాలా గుచ్చుతూ ఉన్నట్లుగా రకంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా మీరు ఎన్నో అనుభవించి ఉన్నారు. చేతిలో రూపాయి నిలకడలేక కష్టాన్ని చూసి ఉన్నారు. అలానే సుఖాన్ని కూడా చూసినటువంటి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఏ చేతులతో అయితే మీరు కష్టాలు పడారో అదే చేతులతో సుఖాలను కూడా అనుభవించిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీ యొక్క సమస్య ఏంటంటే కనుక మీరు కోరిన కోరికలన్నీ కూడా మీ జీవితంలో ఒక చోట అకస్మాత్తుగా సాధారణంగా అనిపిస్తుండొచ్చు, కానీ భగవంతుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాయని చెప్పి, ఎప్పుడు తీరుతాయని చెప్పి పదే పదే ప్రాధేయపడుతూ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకక చాలా విలువలాడిపోయిన సందర్భాలు కూడా ఎదుర్కొన్న రోజులైతే ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తప్పకుండా మీకు దొరకబోతుంది. కొన్ని శుభగడియలు మీ ముందు నిల్చోబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేది మీరు తెలుసుకుంటే కనుక తప్పకుండా సంభ్రమాచర్యానికి అయితే గురి కానున్నారు. స్థిరాస్తి, ఇల్లు లేదా సొంత వాహనానికి సంబంధించినటువంటి ఒక తీపి కబురు, మీకు ఒక కోరిక చానాళ్ళు అయితే మిగిలిపోయినగా ఉంది. అది మీకు తప్పకుండా అయితే నెరవేరబోతుంది. ఆస్తిని అమ్ముకొని వేరే చోట స్థిరపడాలని గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన
డాక్యుమెంట్ సమస్యలు ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత హఠాత్తుగా మీకు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి మీ ఆస్తికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవకాశం కూడా, అలాగే మీకు నెరవేరాలనుకున్న సొంత ఇల్లు కల కూడా తప్పకుండా మీకు నెరవేరబోతుంది. భారీ లోన్లు సైతం మీకు అందే అవకాశం కూడా ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా చాలామందికి ఏ విధంగా అయితే జరగబోతుందంటే, మీకు ఉన్నటువంటి ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇంటికి కానివ్వండి, లేదా సొంత వాహనానికి కానివ్వండి, కొనుక్కోవాలనుకునే కళ కొంతమందికి ఈ రోజున నిజమైనటువంటి ఒక కళగా అయితే మిగిలిపోకుండా మీకు ఆ కళ నెరవేరే అవకాశాలకైతే కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించే విధంగా ఉండబోతున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, చదువుకునే వారు కావచ్చు, వీసాగా రిజెక్ట్ చేసే విధంగా కూడా మీకు అన్నీ కూడా సజావుగా కాబోతున్నాయి. మధ్యాహ్న సమయానికి మీకు వీసాకు సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు కూడా వినబోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఫోన్ కాల్ రావడం, ఒక మెసేజ్ ద్వారా మీకు తెలియడం కూడా జరుగుతూ ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి మీ యొక్క దీర్ఘకాలికమైన ఒక కళ అయితే మీకు తప్పకుండా నెరవేరబోతుంది. అలాగే కుటుంబంలో ఇన్నాళ్ళు మీరు బాధపడుతున్నటువంటి సంతానం కోసం కావచ్చు, లేదా వివాహం కోసం కావచ్చు, మీరు కన్న కళలన్నీ కూడా తప్పకుండా మీకు నెరవేరే క్షణం అయితే ఆసన్నమైంది మీరు తెలుసుకోవాలి. ఎటువంటి సంబంధాలు నిశ్చయం అవ్వడం లేదని చెప్పి మీరు ఇన్నాళ్ళు బాధపడుతున్నారో, తప్పకుండా మీకు అన్నీ నిశ్చయం అయిపోయి మీ ఇంట్లో పండగ వాతావరణం అయితే నెలకొనబోతుంది. మీరు అసలు ఊహించని విధంగా కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. శాశ్వతంగా మీరు ఈ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోబోతున్నారు. హఠాత్ పరిణామాలు అనేవి జరగబోతున్నాయి. ఈ మార్పులన్నిటికీ కారణం ఎప్పుడూ కాలం ఒకేలాగా ఉండదు. మరి భగవంతుడు ప్రకృతిని మిమ్మల్ని ఇంతకాలంగా పరీక్షించున్నాడు. మీలోని అహంకాన్ని తగ్గించుకొని మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలాగా చేసింది కాలమే కనుక, ఇలాంటి వ్యక్తిత్వాన్ని మీరు అసలు వదులుకోకూడదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండడం, ఓర్పు సహనం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. కష్టంలో కూడా ఓర్పుతో సహనంతో ఉండడం చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. అలాగని సుఖంలో ఉన్నప్పుడు మనం విర్రవీగకూడదు. మన అహంకారాన్ని తగ్గించుకొని సహనంగా పాటించడం చాలా మంచిది. మీ యొక్క మనస్తత్వాన్ని తప్పకుండా అదే విధంగా అయితే ఉంచుకోవాలి. సమస్యలకు చిరునవ్వుతో ఎదుర్కోవడం ద్వారా అన్ని పరిష్కార మార్గం వైపు అయితే అడుగులు వేస్తూ ఉంటాయి. మీ యొక్క బరువు బాధ్యతలు సైతం మీకు రేపటి రోజున ఎంతో విజయాలను అయితే మీకు చేకూర్చబోతున్నాయి. పరీక్షా సమయం అయితే మీకు ముగిసిపోయింది. భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై మెల్లవేళలా ఉండబోతుంది. మీకు ఒక అద్భుతమైనటువంటి కానుకలు భగవంతుడు మీపై మెండుగా అయితే ఇవ్వబోతున్నాడు. మధ్యాహ్న సమయంలో మీకు కొన్నైనా కానీ ఎన్నో శుభవార్తలు కూడా మీరు అందుకునే విధంగా ఉండబోతున్నారు. భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా శుభ ఫలితాలను అయితే మీకు ఇస్తూ ఉంటుంది. అత్యంత ప్రీతికరమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎంతో ప్రీతికరమైన రోజు కనుక తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం మరీ మంచిది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు ముందుగా గణపతి పూజన చేసుకొని గణపతికి గరికమాల సమర్పించి నైవేద్యాలను, ఉండ్రాలను పెట్టి మీరు చేయడం చాలా మంచిది. గణపతి యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లవెల్లా ఉండడం ద్వారా మీ వ్యాపారంలో అధిక లాభాలు అయితే కలుగుతాయి. రేపటి రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే దత్తాత్రేయుని యొక్క ఆరాధన, పసుపు రంగు మిఠాయిలను పంచిపెట్టడం, పసుపు రంగు శనగలను మీరు నైవేద్యంగా పెట్టడం, పేదలకు పంచిపెట్టడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో మీరు చవి చూస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.